ఓం విఘ్నేశ్వరాయ నమః. సుందరాకారుడైన రాముణ్ణి కళ్ళ నిండుగా జనకుడు చూసుకున్నాడు. ఇంతటి అందగాడు వీరాధివీరుడు అల్లుడైతే అదృష్టమే అనుకున్నాడు. విశ్వామిత్రునితో ఇలా అన్నాడు: మహర్షి, మా నోములు ఫలించి రాముడు విల్లు ఎక్కుబెడితే అంతకంటే అదృష్టం లేదు. మా అందరికీ మహదానందము. సీతను ఇచ్చి పెళ్లి చేస్తాను. మీరందుకు అంగీకరిస్తే ఇప్పుడే ఈ క్షణమే మహాధనస్సును ఇక్కడికి రప్పిస్తాను. మరి రాముడు అంగీకరిస్తాడో లేదో అని విశ్వామిత్రుడు రాముని వంక చూశాడు. అంగీకార సూచకంగా తలదించుకొని రాముడు కనిపించాడు. చాలు అనుకున్నాడు మహర్షి. ధనస్సు తీసుకురండి అన్నాడు. ఆ మాటకు జనకుడు చాలా ఆనందపడి హడావుడిగా పరివారాన్ని కేకేశాడు. ధనస్సు తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. కొద్దిసేపటికి శివధనస్సు అక్కడికి వచ్చింది. పెద్ద పెట్టెలో భద్రంగా ఉన్న ధనస్సును 8 చక్రాల బండి మీద తీసుకొచ్చారు. 5,000 మంది బలశాలురు రథంలా తోసుకొని వచ్చారు. రాముడు అంతా గమనిస్తున్నాడు. లక్ష్మణుడు అన్నను క్రీగంట చూస్తున్నాడు. వాళ్ళిద్దరినీ పరిశీలనగా చూస్తున్న విశ్వామిత్ర మహర్షిని గమనించి ఆసనం నుంచి లేచి ఇలా అన్నాడు జనకుడు: మహర్షి, నా పూర్వీకులు నేను చిరకాలంగా పూజిస్తూ వస్తున్న ధనస్సు ఇదే. చాలామంది దీనిని ఎత్తటానికి ప్రయత్నించి విఫలుడయ్యారు. ఆదేశించండి. రాముడు ఈ ధనస్సును సృజిస్తాడు. వీలైతే ఎత్తుతాడు, ఎక్కుబెడతాడు. దీక్షగా ధనస్సును చూస్తున్న శ్రీరాముడిని చూశాడు మహర్షి. రామా పిలిచాడు. మహర్షి అని పలికాడు రాముడు. ఒకసారి ఆ శివధనస్సును చూడు అన్నాడు విశ్వామిత్రుడు. రాముడు ఆజ్ఞ అని ధైర్యంగా ముందుకు నడిచాడు. మహామహావీరులే ధనుసును ఎత్తలేక చతికిలబడ్డారు. ఈ పడుచువాడేం సాధిస్తాడు? జరగని పని అనుకున్నారు సభలోని వారంతా. చాల్లే నడకలన్నట్లు ముసిముసిగా నవ్వుకున్నారు. ధనుసు ఉన్న పెట్టెను తెరిచాడు రాముడు. పెట్టెలో మెరిసిపోతున్న ధనుసుని చూశాడు. చెయ్యి చాచి సృజించాడు. భుజాన్ని ఆత్మీయంగా తట్టినట్లయింది. కొండమీద శివుడు కళ్ళిప్పి చూశాడు. భూలోకంలో జనకుని సభాభవనంలో జరుగుతున్నదంతా కనిపించసాగింది అతనికి. చిరునవ్వుతో చేతిలో చుబకాన్ని ఉంచుకొని ఉత్కంఠగా వీక్షించసాగాడు. విశ్వామిత్రుణ్ణి ఉద్దేశించి గురుదేవా అన్నాడు రాముడు. చెప్పు అన్నట్లుగా రాముని వంక చూశాడు మహర్షి. మీరు అనుమతి ఇస్తే ఈ ధనసు ఎత్తుతాను, ఎక్కుబెడతాను అన్నాడు. హర్షామోదంతో కళ్ళు చెమర్చుకున్నారు విశ్వామిత్ర జనకులు. ఒకరినొకరు చూసుకున్నారు. మెడలు రెక్కించి రాముణ్ణి చూడసాగారు. సభాసదులంతా మెడలు రెక్కించి రాముణ్ణి చూడసాగారు. పడుచుదనం పలుకులు కావు కదా. ఈ పడుచువాడు నిజంగా విల్లు ఎక్కుబెడతాడా? నవ్వులు ఆగిపోయాయి. గంభీరత సంతరించుకున్నారంతా. శివధనుసును చేజెక్కించుకున్నాడు రాముడు. పెట్టెలో నుంచి తీసి పైకెత్తాడు. ఆ ఎత్తి పెట్టడంతో దానికున్న గంటలు గళ్ళుమన్నాయి. ఒకదాన్ని ఒకటి ఒరుసుకొని ఊగసాగాయి. సప్తస్వరాలు పలికాయి. ఆ గంటలను చూస్తూ బలమంతా ఉపయోగించి విల్లు వంచాడు రాముడు. పైనుంచి చూస్తున్న శివుడు బొమ్మముడి విరిచాడు. అల్లెతాటిని తీసి చూశాడు రాముడు. లాగి బిగించపోయాడు. అటుకొన అందటం లేదు. విల్లును గట్టిగా వంచసాగాడు. వంగి వంగి ఫెళ్ళు మంది విల్లు. శివుడు ఆనందించాడు. అభినందనగా తల పంకించాడు. విల్లు విరిగిన శబ్దం ప్రళయకాల ఘోషలా వినవచ్చింది. ఆ శబ్దానికి ప్రపంచమే కంపించిపోయింది. సముద్రాలు అతలాకుతలమయ్యాయి. పశుపక్షాదులు అల్లకల్లోలమయ్యాయి. రామలక్ష్మణ జనక విశ్వామిత్రులు తప్ప మిగిలిన సభాసదులందరూ మూర్ఛపోయారు.